హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్తండి తీర్పు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఢిల్లీ మద్యపానం అంటే పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు మరింత చిక్కుల్లో చిక్కుకున్నారని అయితే అంటున్నారు. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. సో ఇంతవరకు ఆమెకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం అయితే పొడిగించడం జరిగిందండి మరో 10 రోజుల వరకు. సో ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహారు జైల్లో ఉంటూ ఈడీ విచారణ అయితే ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేటితో జ్యుడిషియల్ కస్టడీని ముగిసిన నేపథ్యంలో కవితను అధికారులు ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బచావే వాదనలు ఆలకించారండి. సో కవిత తరఫున న్యాయవాది నితీష్ రాణా తన వాదనలు అయితే వినిపించారు. ఈడీ సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్స్ జనరల్ వాదించారండి. కవితను మరో 10 రోజుల పాటు తమ జ్యుడిషియల్ రిమాండ్కు తరలించేలా ఆదేశాలు జారీ చేయాలనేది విజ్ఞప్తి చేశారండి. సో మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సో ఈ మేరకు కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అలాగే మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉంది అని న్యాయమూర్తికి వివరించారండి ఈసీ మరియు సిబిఐ తరపు న్యాయవాదులు. సో సిబిఐ తరపు న్యాయవాదుల వాదనతో సుప్రీంకోర్టు సిబిఐ తరపు న్యాయవాదితో అయితే న్యాయమూర్తి ఏకీభవించారండి. సో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. న్యాయస్థానం నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం కవిత విలేకరులతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారట. సో ఈ విధంగా ఫైనల్ తీర్పు అయితే ఇచ్చేసిందండి. సో సిబిఐ మరియు ఈడీ విచారణ కోసం మరో 10 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ను పెంచారు. ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారండి కవితకు. సో ఇది ఇలా ఉండగా న్యాయస్థానం నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం కవిత గారు విలేకరులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయగా ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీగా అభివర్ణించారు. అడిగిన ప్రశ్నలని మళ్ళీ అడుగుతున్నారని అయితే వ్యాఖ్యానించారు కవిత గారు. సో ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బచావే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణంలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు అడిగినా కూడా మీరు ఎట్లా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దంటే కూడా ఆమెకు కోర్టు తరఫున వాదన ఇవ్వడం జరిగింది.